హాయ్ అండి. మా పిల్లల కోసము పొటాటో ఆమ్లెట్ పిజ్జా చేస్తున్నాను. అది కూడా వితౌట్ చీజ్తో హెల్దీగా. ఇలా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అప్పుడు అమ్మని మర్చిపోరు, అమ్మ చేసిన పిజ్జాని మర్చిపోరు. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఇక్కడ నేను చపాతీ అనేది చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆలు అనేది పీల్ అనేది తీసుకున్న తర్వాత రౌండ్గా సన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా నేను సన్నగా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెనం అనేది పెట్టేసి ముందుగా కట్ చేసుకున్న ఆలు పీసెస్ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా లైట్గా ఆయిల్ అనేది వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఇక్కడ నేను పిప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇలా పిప్పర్ పౌడర్ సాల్ట్ వేసిన తర్వాత అక్కడ ఉడుకుతూ ఉంటుంది. అప్పుడులోగా ఇక్కడ నేను 2 eggs అనేది పగలగొట్టి ఇలా గిన్నెలో తీసుకుంటున్నాను అనమాట. చిటికెడు పసుపు, అలాగే మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బీట్ చేసుకున్న తర్వాత ఆలు చూద్దాం వచ్చేసేయండి. ఇక్కడ ఆలు అనేది చక్కగా ఒకవైపు ఎర్రగా ఫ్రై అయిపోయాయి. మళ్ళీ రెండో వైపు టర్న్ చేసేసి రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ బ్యాటర్ పొటాటో మీద ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత దాని మీద ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నేను పచ్చిమిర్చి ఎలా కట్ చేశానో చూడండి. తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోండి, లావుగా వద్దు. తర్వాత వచ్చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న టమాటాలు ఇలా వేసేసి కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసి మనం ముందుగానే చపాతీ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ చపాతీ దాని మీద వేసేసి మళ్ళీ చపాతీ వైపు తిప్పుకోవాలన్నమాట. ప్లేట్లో వేసుకొని తిప్పండి, లేకపోతే ఇరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా చేసుకోవాలి. చూసారు కదా రెండు వైపులు ఎంత చక్కగా ఉడికిపోయిందో, చూస్తేనే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. ఒక ప్లేటింగ్ చేసేసి దాని మీద టమాటో కెచప్ వేసేసి ఇలా రోల్ చేసేసి టిష్యూ పేపర్ పెట్టేసి ఇలా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వేడి వేడి పొటాటో పిజ్జా ఇలా సాస్లో ముంజుకొని తింటే ఆహా వేరే లెవెల్ అనుకోండి. ఎంత బాగుందంటే అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మరి పిల్లలకి ఎంత ఇష్టంగా తింటారో మీరే ఊహించగలరు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఉంటా మరి, బాయ్. సో ఎమ్మె ఎంత బాగుందంటే Ada. తప్పకుండా ట్రై చేయండి.